వైద్యం ఆరోగ్యం వైద్యం ఆరోగ్యం. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్లా వంటి సమస్యలకు హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శాలిని గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం అండి. సో ముందుగా పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్లా గురించి మాట్లాడుతున్నాం. అసలు పైల్స్ అంటే ఏంటి, ఆ సమస్య ఎందుకు వస్తూ ఉంటుంది? ఓకే అండి, పైల్స్ అనేటివి ఫిషర్స్ అండ్ ఫిస్టులాస్ ఇవన్నీ మనకి మలద్వారం దగ్గర అంటే యానల్ ఓపెనింగ్ దగ్గర ఫామ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్, సో ఇవి ఏంటి అంటే అక్కడ ఎక్కడైతే మలద్వారం ఉంటుందో ఇవి నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇవన్నీ అక్కడ మోషన్ కాంటినెన్స్ కోసం ఒక కుషనింగ్ యాక్టివిటీ దగ్గర పనిచేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే వీటికి ప్రాబ్లం వస్తుందో అంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో, ఎక్కువ మోషన్స్ అయిన వాళ్ళలో, లాంగ్ క్రానిక్గా దగ్గుతో సఫర్ అయ్యే వాళ్ళల్లో, లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో కాన్స్టిపేషన్ క్రానిక్గా ఉండడం వల్ల ఆ ఏరియాలో ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి పైల్స్ అనేటివి డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ పైల్స్ అనేవి ఏర్పడినప్పుడు గడ్డల్లాగా ఉండడం, నొప్పిగా ఉండడం, కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉండడం, మోషన్ పాస్ చేసినప్పుడు పెయిన్ ఉండడం, రక్తస్రావం అవ్వడం, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం. ఫిషర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఏంటి, తర్వాత ఆ సమస్య ఎందుకు వస్తూ ఉంటుంది? ఓకే, సో ఫిషర్స్ అనేది యానల్ కెనాల్ దగ్గర, స్పింక్టర్ దగ్గర ఏర్పడే చిన్న క్రాక్ లాంటిది, అంటే పగులు లాంటిది అనమాట. సో ఇనిషియల్ స్టేజెస్లో అది చాలా చిన్నగా ఉంటుంది. రాను రాను అంటే అది క్రానిక్ అయ్యే కొద్దీ దాని డెప్త్ పెరగడం, అక్కడ నుంచి పెయిన్ అనేది చాలా సివియర్గా రావడం, అంటే మోషన్కి పాస్ చేసిన తర్వాత కొద్ది మందిలో కొన్ని అవర్స్ వరకు కూడా పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా వీళ్ళకి కూడా సేమ్ రీజన్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో పైల్స్తో పోలిస్తే ఫిషర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెయిన్ ఉంటుంది అండ్ బ్లీడింగ్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇలాగే ఇగ్నోర్ చేసి చాలా రోజుల వరకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి అక్కడ అల్సర్ ఫామ్ అవ్వడం, దాని ద్వారా అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవ్వడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఫిస్టులా అంటే ఏంటి, చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, అంటే ఏంటి, అలాగే సమస్య ఎందుకు వస్తూ ఉంటుంది? ఫిస్టులా అంటే ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ అండి, అంటే మనకి టూ పార్ట్స్ని లింక్ చేస్తూ ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ వాళ్ళకి పెరి యానల్ అబ్సెస్ అంటాం, అంటే ఒక చీము గడ్డ లాంటిది అక్కడ యానల్ గ్లాండ్స్లో తయారైపోతుంది. సో లోపలంతా చీముతో కూడి ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం దానికి ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, లేదంటే అవి రిపీటెడ్గా వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఒక లోపలంతా ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ని తయారు చేస్తూ ఉంటాయి అవి. సో అవి పెరి యానల్ స్కిన్ నుంచి లోపల రెక్టమ్ వరకు లేదంటే యానస్ వరకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటి అంటే వీళ్ళకి బ్లడ్ లాస్, బ్లీడింగ్ ఇట్లాంటి వాటికంటే ఎక్కువగా చీము, దాంతోపాటు వెరీ ఒఫెన్సివ్ స్టోల్ అంటే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉండడం, నొప్పి ఎక్కువగా ఉండడం, వాళ్ళ బట్టలన్నీ తడిచినట్టుగా అవ్వడం, ఇలాంటి ఈ చీము లాంటి డిశ్చార్జెస్తో వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దీన్ని మనం ఫిస్టులా అంటామండి. రైట్. అయితే పైల్స్కి లక్షణాలు ఎట్లా ఉంటాయండి, ఎట్లా సఫర్ అవుతూ ఉంటారు పేషెంట్స్ ఒకవేళ వస్తే? పైల్స్ ప్రాబ్లం ముఖ్యంగా ఎవరిలో వస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళ కాజిటివ్ ఫ్యాక్టర్, వాళ్ళ లక్షణాలు ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయండి. ఏ ఏజ్ వాళ్ళకైనా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్గా మిడిల్ ఏజ్ వాళ్ళలో, అంటే 20s, 30s, 40s, 50 అంటే చాలా మందిలో మనం చూసినట్టయితే వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక పార్ట్ ఆఫ్ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం జనాభాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో పైల్స్లో ముఖ్యంగా మనం వాళ్ళలో ఇనిషియల్ స్టేజెస్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, లేదంటే లాంగ్ సిట్టింగ్ ఉన్నప్పుడు, ఎప్పుడో ఒకసారి వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోవడం చూస్తుంటాం. అదే వెన్ సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని క్రానిక్ అవుతుంది, అక్కడ స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. స్వెల్లింగ్ వచ్చి అక్కడ వాళ్ళకి పెయిన్, బేరింగ్ డౌన్ సెన్సేషన్, మోషన్ చేసిన తర్వాత చాలాసేపటి వరకు ఆ స్వెల్లింగ్ అనేది బయట ఉండడం, అది మళ్ళీ విత్డ్రా అవ్వకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాం. అది మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అంటే గ్రేడ్ 3లోకి హెమరాయిడ్స్ ఎప్పుడైతే వెళ్తాయో ఈ పల్స్ ప్రాబ్లం, సో వాళ్ళకి ఏంటంటే అవి కంటిన్యూస్గా ఆ స్వెల్లింగ్ అనేది బయటనే ఉంటుంది. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి మనకి పైల్స్లో చూసినట్టయితే. ఒకటి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ ఉంటాయి. సో ఇంటర్నల్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువగా సిమ్టమ్స్ అనేటివి ఏమీ కనపడకపోవచ్చు. అదే ఎక్స్టర్నల్ ఉన్న వాళ్ళకి మేజర్ సిమ్టమ్స్ అనేటివి మనం చూస్తామంటే అది ఓపెనింగ్ దగ్గర బయటికి స్వెల్లింగ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెయిన్ అండ్ బ్లీడింగ్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తాము. వాళ్ళ
కమోడ్ అనేది పాట్ అనేది రెడ్ అయిపోవడం, సో మోషన్ పాస్ చేసినప్పుడు సడన్గా బ్లడ్ లాస్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. ఈవెన్ ఎక్స్టర్నల్ పైల్స్లో ఎలాగే ఉంటుంది, ఇంటర్నల్ పైల్స్లో ఎలాగే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ పైల్ స్వెల్లింగ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి లోపల ఉన్న బ్లడ్ అనేది థ్రోంబోజ్డ్ అంటాం. అంటే ఏమవుతుంది, లోపల బ్లడ్ అంతా గడ్డగట్టడం, కొంచెం హార్డ్గా అవడం అనేది మనం చూస్తాం. సో ఇలాంటి వాళ్ళల్లో నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉండడం, చాలా సేపటి వరకు ఉండడం, 1-2 days కంటిన్యూస్గా నొప్పి ఉండడం, కూర్చోలి లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తామండి. అండ్ 4th స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళకి grade 3, grade 4లోకి వెళ్తాయో ఇలాంటి హెమరాయిడ్స్ అనేటివి, సో వాళ్ళు మోషన్కి వెళ్ళి పాస్ చేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత అవి సెల్ఫ్ విత్డ్రావల్ అనేది ఉండదు, సో మాన్యువల్గా విత్డ్రా అవ్వడం. అవి 4th స్టేజ్లో కంప్లీట్ ప్రొలాప్స్ అని, అంటే అవి ఆ స్వెల్లింగ్ అనేది కంప్లీట్గా బయట ఉండడం. సో వీళ్ళలో ఎక్కువగా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కాకపోయినప్పటికీ వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా డిస్టర్బెన్స్ ఉండడం, రెగ్యులర్గా వాళ్ళ పని చేసుకోలేకపోవడం, ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అనెమిక్ అయిపోవడం, వీక్నెస్ రావడం, సో ఇతర సమస్యలన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ మ్యామ్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ మల్కాజ్గిరి నుంచి లక్ష్మి లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు, లక్ష్మి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. హలో అండి లక్ష్మి గారు, చెప్పండి. డాక్టర్ గారు, నేను పైల్స్ ఫిషెస్ 2 ఉంటే పైల్స్ ఆపరేషన్ చేశానండి. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఫిషెస్ వచ్చాయి. ఫిషెస్ తీసేసిన కొద్దీ అవి పగుళ్ళు వస్తున్నాయండి. ఓకే అండి. సో ఎన్నిసార్లు ఆపరేషన్ అయింది మొత్తం మీకు? 2 times. 2 times సర్జరీ. ఒకసారి పైల్స్కి ఏంటండి, ఒకసారి పైల్స్ కి ఫిషెస్ కి తీసేశారు, మళ్ళీ ఒకసారి ఫిషెస్ తీసేసింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఫిషెస్ వచ్చినాయి తీయాలి, పగుళ్ళు వచ్చినాయి తీయాలి అని అంటున్నారు. ఓకే ఓకే. ఏజ్ ఎంతమ్మా మీది? నాదండి 44. 44 years. ఓకే. సో మెయిన్గా మీరు ఈ పైల్స్ అండ్ ఫిషెస్ రిపీటెడ్గా ఫామ్ అవ్వడానికి టెండెన్సీ అనేది ఉంటుంది ఒకటి. అండ్ మీ కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అసలు దేనివల్ల మీకు ఇవి రిపీటెడ్గా ఫామ్ అవుతున్నాయి అంటే, కొద్దిమందికి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వల్ల, వాళ్ళకి లాంగ్ టర్మ్లో గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చి కాన్స్టిపేషన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటి, కాన్స్టిపేషన్ క్రానిక్గా ఉండడం వల్ల వాళ్ళకి రిపీటెడ్గా పైల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో మీరు సర్జరీ చేయించుకున్నప్పటికీ, అక్కడ ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అవుతుంటాయి, ఎందుకంటే మీకు అక్కడ పర్సిస్టెంట్ కాజ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంది కాబట్టి. సో హోమియోపతిలో మీకు దీనికి సంబంధించి మీకు కాజిటివ్ ఫ్యాక్టర్, రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీకు దేని వల్ల ఇది వస్తుంది, రిపీటెడ్ టెండెన్సీ ఉందా లేకపోతే ఇతర సమస్యల వల్ల ఇలాంటివి వస్తున్నాయా అనేది చూసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మీకు ఈ రిపీటెడ్గా ఫామ్ అయ్యే టెండెన్సీ తగ్గడంతో పాటు ఉన్న సమస్య కూడా కంటిన్యూస్గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇందాక మనం పైల్స్ లక్షణాల గురించి తెలుసుకున్నాం, అలాగే ఫిషర్స్ అంటే ఏంటి సమస్య చెప్పారు. ఫిషర్స్ వస్తే కనుక లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎట్లా సఫర్ అవుతారు పేషెంట్స్? ఓకే అండి. ఈవెన్ ఫిషర్లో కూడా మనం పైల్స్ లాగా బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి పైల్స్తో పోలిస్తే ఫిషర్ ఉన్న వాళ్ళకి పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి అక్కడ మంటగా ఉండడం, దురదగా ఉండడం, ఒకేసారి రక్తస్రావం అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటాం. సో వాళ్ళల్లో ఇది క్రానిక్గా అయినప్పుడు, అంటే ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు వాళ్ళకి ఒకసారి కాకుండా ఒకసారి వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న రిపీటెడ్గా వచ్చి రావడం ఇలాంటివి చూస్తుంటాం. సో రిపీటెడ్గా సర్జరీస్ చేయించుకున్న వాళ్ళలో వేరే సమస్యలు కూడా వస్తూ ఉంటాయండి. లైక్ వాళ్ళకి ఆ స్పింక్టర్, యానల్ స్పింక్టర్ ఏదైతే కాంటినెన్స్కి సంబంధించి ఉంటుందో అది వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి మోషన్ ఇంకాంటినెన్స్, అంటే తెలియకుండా మోషన్ పాస్ చేయడం, ఇలాంటి సమస్యలు అనేవి ఫ్యూచర్లో వస్తుంటాయి. సో దీనికి సంబంధించి మేము హోమియో కేర్లో ఆ ఫిషర్ అనేది టోటల్గా హీల్ అయ్యేటట్టు, అంటే ఎక్కడ ఇనిషియల్ స్టేజెస్లో ఉందా అంటే, ఈ ఫిషర్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ క్రాక్, ఆ పగులు ఏదైతే ఉంటుందో దాని డెప్త్ చాలా మినిమల్గా ఉండడం, లోపల వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం అనేది చూస్తాం. సో ఇలాంటి స్టేజెస్లో మనం దాన్ని తగ్గించినట్టయితే అది కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఇగ్నోర్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఫిషర్ని ఇగ్నోర్ చేస్తామో, సో అది దాని పగులు, ఆ క్రాక్ డెప్త్ అనేది ఎక్కువగా పెరగడం, సో అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేటివి క్రియేట్ అవ్వడం, దానివల్ల అక్కడ అల్సర్ ఫామ్ అవ్వడం, ఎక్కువ పెయిన్ సివియారిటీ పెరగడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాము. సో దీని ఇనిషియల్ స్టేజ్లోనే మీరు డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే త్వరగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రైట్ మ్యామ్. అండ్ ఫిస్టులా లక్షణాలు ఎట్లా ఉంటాయి చెప్తారా? ఓకే. సో ఫిస్టులా అంటే ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ అని అనుకున్నాం. సో ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానల్ అబ్సెస్, అంటే ఒక చీముగడ్డ లాంటిది ఫామ్ అయ్యి దాని తర్వాత ఈ ఫిస్టులా లాగా అది స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి ఈ యానల్ అబ్సెస్ రావడానికి కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కారణమవుతుంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి.
సో ఈ ఫిస్చులా యానల్ అబ్సెస్ని ఇన్కంప్లీట్గా ట్రీట్ చేసినప్పుడు, లేదంటే అది మొత్తం తగ్గకుండా ఉన్న వాళ్ళలో, లేదంటే అది రిపీటెడ్గా ఫామ్ అయ్యే వాళ్ళలో ఇలాంటి ఫిస్చులా ట్రాక్స్ అనేటివి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటి, సేమ్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది వీళ్ళలో. అండ్ ఈవెన్ కొద్ది మందిలో బ్లీడింగ్ అవుతుంది, కొద్ది మందిలో చీము, అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్లో ఫిస్చులా ఉన్న వాళ్ళలో చీము లాంటి డిశ్చార్జ్ మోషన్ వెళ్ళినప్పుడు అవ్వడం, ఇలాంటివి ఎక్కువ సిమ్టమ్స్ చూస్తుంటాం. అండ్ వీళ్ళలో ఈ చీము డిశ్చార్జ్తో పాటు కొద్ది మందిలో ఫీవర్ ఉంటుంది ఎక్కువ అయినప్పుడు, పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫీవర్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్ చూస్తాం. అండ్ మోషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆఫెన్సివ్ స్మెల్, అంటే బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా ఉండడం, ఈ కంప్లైంట్స్ అన్ని వీళ్ళలో ఉంటాయి. రైట్. అయితే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేవి ఎక్కువగా ఏ వయసులో వాళ్ళు చూస్తూ ఉంటాం మేడం? ఓకే, ఎనీ ఏజ్ ఎవరికైనా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మిడిల్ ఏజ్, ఇందాక మీకు చెప్పినట్టు 20s, 30s, సో అండ్ 40s, 50 ఎవరిలో అయినా రావచ్చు. అండ్ అగైన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళలో, లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తిని, జంక్ ఫుడ్, నాన్ వెజ్ ఎక్కువగా తిన్న వాళ్ళలో, ఫైబర్ ఫుడ్ తీసుకొని వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్యలు అనేవి మనం నోటీస్ చేస్తూ ఉంటాము. అండ్ కొన్ని సమస్యల వల్ల, లైక్ థైరాయిడ్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మెటబాలిక్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి స్లో డైజెషన్ ఉండడం వల్ల, వాళ్ళకి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు దీర్ఘకాలికంగా ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ, ఆడవాళ్ళలో అయితే ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో అంటే ఫీటస్ లోపల పెరగడం వల్ల ఆ ప్రెషర్ అనేది బ్యాక్ సైడ్ పడుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా ఇలాంటి పైల్ సమస్యలు అనేవి ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనం చూస్తుంటాం. సో డెలివరీ టైంలో, నార్మల్ డెలివరీస్లో ఎస్పెషల్గా జరిగే స్ట్రెయినింగ్ వల్ల వీళ్ళల్లో ఇలాంటి పైల్ సమస్యలు అనేటివి పోస్ట్ డెలివరీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. అండ్ కదలకుండా కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, అంటే ఎక్కువసేపు ఒకటే పోస్చర్లో కూర్చోవడం, లేదంటే కొంచెం మంది బెడ్ రిడెన్ ఉంటారు, ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మ్యామ్, పైల్స్ అలాగే ఫిషర్స్, ఫిస్టులా ఇట్లాంటి సమస్యల్ని గుర్తించడానికి అసలు స్టార్టింగ్ స్టేజ్లో పేషెంట్కి ఉంటే కనుక ఎట్లాంటి టెస్ట్లకు వెళ్ళాల్సి ఉంటుంది? ఓకే అండి, స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ వల్ల కొంచెం తెలుస్తుంది. ఇప్పుడున్న అవేర్నెస్ వల్ల వాళ్ళకి చాలా మటుకు వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్కి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి పెయిన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లేదంటే కొద్దిమందికి మోషన్ పాస్ చేసేటప్పుడు ఆ స్వెల్లింగ్స్ వల్ల వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయని. ఫర్దర్గా లేదంటే వాళ్ళకి సిమ్టమ్స్ సివియారిటీ పెరుగుతుంది, ఇంట్లో ఫుడ్ తిన్నా, ఇంట్లో ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళకి సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి, అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ వల్ల డాక్టర్కి తెలుస్తుంది మీకు ఏ సమస్య ఉంది అన్న విషయం. అండ్ నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళకి యానోస్కోపీ అండ్ ప్రోక్టోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ అండ్ కొలనోస్కోపీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ వల్ల లోపల వాళ్ళకి ఇది పైల్స్, ఫిషరా, ఫిస్టులానా, లేకపోతే ఇంకేదైనా అదర్ సమస్యలు ఉన్నాయా, అక్కడ ట్యూమర్స్ లాంటి గడ్డలు ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, అల్సర్స్ ఉన్నాయా, ఇలా ఏ ప్రాబ్లం వాళ్ళకు ఉంది అని మేము చేసే ఇన్వెస్టిగేషన్స్ వల్ల డయాగ్నోస్ చేసి దాన్ని తగ్గట్టుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఒకటి ఉంటే మిగతా రెండు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దేని దానికి సపరేట్ అంటారండి? యూజువల్లీ అయితే ఇవన్నీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అండి. బట్ కొద్ది మందిలో మట్టుకి కంబైన్డ్గా కూడా, అంటే 1-2 సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మటుకు చాలా మందిలో ఇలాంటి పైల్స్ సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఫర్దర్గా దాని గురించి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు, ఆపరేషన్స్ ఇలాంటివి చేయించుకున్నప్పుడు అక్కడ జరిగే వీక్నెస్ వల్ల వాళ్ళకి ఫర్దర్గా అక్కడ కొద్ది మందిలో పోస్ట్ ఆపరేటివ్ ఫిస్టులాస్, లేదంటే ఫిషర్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో కంబైన్డ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఈ సమస్యలు. పైల్స్ ఉన్న వాళ్ళకి ఫిషర్తో పాటు పైల్సే ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒకటే సమస్య ఉండొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్, ఇలా 2 టైప్స్ ఆఫ్ పైల్స్ ఉంటాయి. సో ఇలాంటివి కూడా కంబైన్డ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఈ 3 సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా డైట్ విషయంలో కానీ, తర్వాత హెల్త్ విషయంలో, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలంటారు? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళకి క్రానిక్గా కాన్స్టిపేషన్ ఉంది, లేదంటే ఇంకేదైనా అదర్స్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి, ఒబేసిటీ ఉంది, లేదంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలాంటి వాళ్ళకి ఏ తీవ్రత స్థాయి అనేది ఎక్కడి వరకు ఉంది అని చూసుకోవాలి. సో వన్స్ వాళ్ళకి హెవీగా బ్లీడ్ అవుతున్నప్పుడు, హెవీ పెయిన్ ఉన్నప్పుడు మటుకి హోమ్ ప్రికాషన్స్ కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకొని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. లేదంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకోవడం, ఆకుకూరలు వారానికి 2 నుంచి 3 సార్లు తినడం, ఇలాంటి చేయడం వల్ల వాళ్ళకి ఫైబర్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ని పెంచడం, తద్వారా కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి సమస్య
సమస్య అనేది తీవ్రంగా అవ్వకుండా తగ్గుతూ ఉంటుంది. లేదు వాళ్ళకి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకున్నా ఇంకా పెరుగుతుంది, నెక్స్ట్ ఇంకా సివియర్ అవుతుంది, అలాంటప్పుడు మటుకి డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్తో పాటు ఇలా ఇంట్లో ఫుడ్ తీసుకొని లేదంటే స్విచ్ బాత్ అంటారు, అంటే వేడి నీళ్ళల్లో కూర్చోవడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి సమస్య అనేది తగ్గుతూ స్లోగా రెడ్యూస్ అవుతూ గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రైట్. అయితే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఈ 3 సమస్యలకి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందా? అంటే శాశ్వతంగా రాకుండా ఉంటుందనేది ఏమైనా చెప్తారా? డెఫినెట్గా అండి. అంటే మనం ఇనిషియల్గా ఏ గ్రేడ్లో ఉన్న వాళ్ళైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ ఉన్న వాళ్ళకైతే గ్రేడ్ 1లో ఉన్న, గ్రేడ్ 2లో ఉన్న, 3లో ఉన్న, గ్రేడ్ 4 అంటే వాళ్ళకి కంప్లీట్ ప్రొలాప్స్ అనేది ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళకి హెవీగా బ్లీడ్ అవ్వకుండా సర్జరీ వరకు వెళ్ళకుండా మేనేజ్మెంట్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తారు. అదే ఇనిషియల్ గ్రేడ్స్లో ఉన్న వాళ్ళకి ఆ స్వెల్లింగ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయేటట్టు, వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గేటట్టు, ఓన్లీ పైల్స్ తగ్గడమే కాకుండా మనకి రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి దేని వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం వల్ల, ఇంకేదైనా అదర్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వ్యాధి అనేది మూలాల నుంచి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రైట్. అయితే ఇందాక మనం చెప్పుకున్న సమస్యలు అన్నింటితో పాటు ఇంకొక చికాకు పెట్టే సమస్య ఏంటంటే మలబద్ధకం. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు దాని రీజన్ ఏంటంటారండి? ఓకే అండి. అంటే మలబద్ధకం ఎక్కువగా ఇదే వన్ ఆఫ్ ద రీజన్. వాటర్ ఇంటేక్ ఎక్కువగా లేని వాళ్ళల్లో, అండ్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేయని వాళ్ళల్లో, అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకుండా ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్లో ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ మలబద్ధకం సమస్య చూస్తుంటాం. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. అండ్ సమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళలో కూడా ఫుడ్ డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందిలో కొద్ది టైప్స్ ఆఫ్ మెడిసిన్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, యాంటీబయోటిక్స్ ఎక్కువ, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడే వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళలో మెడిసిన్ ఇండ్యూస్డ్ వల్ల కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్రానిక్గా, అంటే చాలా రోజుల మటుకు ఇలా కాన్స్టిపేషన్ ఉంది, లేదంటే ఇరెగ్యులర్ బోవల్ హ్యాబిట్స్ అంటారు, అంటే వాళ్ళకి మోషన్ హ్యాబిట్స్ అనేటివి ఇరెగ్యులర్గా ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పినట్టుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి క్రానిక్గా గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇరెగ్యులర్గా ఫుడ్ తీసుకున్నారు, లేదంటే ఫైబర్ ఫుడ్ కాకుండా ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తిన్నారు, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళల్లో, లేదంటే ఆల్రెడీ గ్యాస్ట్రిక్ సమస్య అనేది వాళ్ళు ఉంది, చాలా రోజుల తరబడి ఉంది. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, వాళ్ళకి తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అక్కడ కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వేరే ఇంటెస్టైనల్ డిసార్డర్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్సరేటివ్ కోలైటిస్ అంటారు, క్రాన్స్ డిసీజ్ అంటారు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్ అంటే ఇంటెస్టైన్స్లో వాళ్ళకి పేగుల్లో అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. క్రాన్స్ డిసీజ్ అంటే వాళ్ళకి లోపల పేగుల్లో మొత్తం ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆ పేగులు అనేటివి నేరో అయిపోవడం, అప్పుడు కూడా వాళ్ళకి ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది తగ్గి దానికి సెకండరీగా ఇలాంటి పైల్స్, హెమరాయిడ్స్ ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. లేదంటే థైరాయిడ్ లాంటి సమస్యల్లో కూడా స్లో మెటబాలిజం ఉంటుంది, కాబట్టి అలాంటి వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బేసిక్గా ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలంటారు? అంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ ఎట్లాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ పైల్స్, ఫిషర్ ఫిస్ట్లా, అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళందరికీ కూడా? ఓకే. సో ఫుడ్ మీకు చెప్పినట్టుగా ట్రీట్మెంట్తో పాటు, అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు వెరీ స్టార్టింగ్లో ఉన్నారు, సమస్య తీవ్రత ఎక్కువగా లేదు, ఎక్కువ సిమ్టమ్స్ లేవు, ఇలాంటి వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. లేదంటే తీవ్రంగా ఉంది, ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, అలాంటప్పుడు మటుకి ట్రీట్మెంట్ అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువగా అవడం వల్ల వాళ్ళకి సెకండరీ కాంప్లికేషన్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి, అంటే అనీమిక్ అయిపోవడం, పర్సన్ వీక్ అయిపోవడం. అదే వాళ్ళకి ఫిషర్ ఉన్నట్టయితే అక్కడ సెకండరీగా ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిపోవడం, ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువై వాళ్ళకి పెయిన్ తీవ్రత ఎక్కువ అయిపోవడం, ఇలాంటివి వస్తాయి. ఫిస్టులాస్ వాళ్ళకి మల్టిపుల్ ట్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే అది ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ కాబట్టి అది ఎక్కువ ప్రొలాంగ్ అయ్యే కొద్ది, అంటే ఎక్కువ రోజులు మీరు దాన్ని ఇగ్నోర్ చేసినప్పుడు ఆ ట్రాక్స్ అనేటివి మల్టిపుల్ ఫామ్ అయ్యి ఆ సమస్య అనేది కాంప్లికేట్ అవుతుంది. సో ట్రీట్మెంట్తో పాటు మీరు ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మార్చుకొని, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఫైబర్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా మీ సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది. రైట్. అయితే మానసిక ఒత్తిడి అనేది మలబద్ధకానికి ఒక ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం? ఎట్లా దాని నుంచి బయటపడాలి? ఓకే అండి. అంటే మెంటల్గా డిప్రెషన్ ఉన్న, మానసిక ఒత్తిడి ఉన్నా కానీ వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ స్ట్రెస్.
సో అలా కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. లేదంటే ఎక్కువ డిప్రెషన్ మెడిసిన్స్ ఇలాంటివి వాడిన వాళ్ళకి కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు అనేటివి వస్తుంటాయి. సో మెడిసిన్స్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే సమస్యల గురించి వాళ్ళు వేరే యాంటీబయోటిక్స్ వాడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, వేరే హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వాడుతున్నారు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటారు. ఇలాంటి మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండడం, ఎక్కువగా ఫుడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు కదా, అంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే అండి, ఐబిఎస్లో మనం ముఖ్యంగా చూసినట్టయితే వాళ్ళకి ఐదర్ కాన్స్టిపేషన్ ప్రొలాంగ్డ్గా ఉండడం లేకపోతే డయేరియా ఎక్కువ అవడం. అంటే కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఎలా అవుతుందో డయేరియా కూడా అలాగే అవుతుంది. అంటే ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి రావడం, విరోచనాలు అవ్వడం వల్ల వాళ్ళకి అక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో దాని ద్వారా అక్కడ ఉండే వెజిల్స్, అంటే ఇప్పుడు ఈ పైల్స్ అనేటివి అక్కడ ఉండే వెజిల్స్ అంటే రక్త సరఫరాకు సంబంధించిన ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఇలాంటివి అంటే రక్త సరఫరాకు సంబంధించినవి. సో వాటి మీద ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు వాటిలో ఉన్న వాల్స్ దెబ్బతినడం, అక్కడ స్వెల్లింగ్ రావడం, ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల పైల్స్ వమ్మడం అని జరుగుతుంది. సో ఐబిఎస్ సమస్య ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకున్న ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది దాన్ని తగ్గించుకోవడం వల్ల ఈ సమస్య అనేది ప్రొలాంగ్ అవ్వకుండా దాని ద్వారా వచ్చిన ఈ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రైట్. అయితే మలబద్ధకం అనేది చాలా సాధారణ సమస్యగా పరిగణిస్తూ ఉంటారు చాలామంది. అది తెలియకుండా మీరు ఇందాక అన్నట్టు చాలా మెడిసిన్స్ ఎక్కువ తినేస్తూ ఉంటారు. అంటే మలబద్ధకం ఉందనుకొని ఎక్స్ట్రా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఇంకేమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఓకే అండి, అంటే క్రానిక్గా కొంతమంది డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు లాక్సేటివ్స్ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా న్యాచురల్గానే వాళ్ళ కాన్స్టిపేషన్ని తగ్గించుకునేటట్టు చాలా. లేదంటే ఎక్కువ డిపెండెన్సీ పెంచుకున్నారంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఆ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి ఫర్దర్గా తగ్గడం, ఇది క్రానిక్గా అలాగే కంటిన్యూస్గా ఉండడం, మెడిసిన్ డిపెండెన్సీ పెరగడం, ఒకసారి వాళ్ళు మెడిసిన్ తీసుకోకపోతే ఈ సమస్య ఇంకా తీవ్రంగా అవ్వడం, ఆ మెడిసిన్ ఇండ్యూస్డ్ వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళు న్యాచురల్గా ఎప్పుడైతే ఫుడ్ ద్వారా లేదంటే అదర్ అసోసియేటివ్ మెడిసిన్స్ వాళ్ళ ద్వారా వాళ్ళు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని తగ్గించుకుంటే ఇది ఇంకా మనం ఫాస్ట్గా తగ్గడం, మళ్ళీ ఫ్యూచర్లో రికరెన్స్ ఉండకుండా చూడడం అనేది జరుగుతుంది. రైట్ మ్యామ్, మీతో మాట్లాడడానికి శంషాబాద్ నుంచి లింగం గౌడ్ లైన్లో ఉన్నారు. లింగం గౌడ్ గారు, హలో చెప్పండి సార్. సార్ నాకు రీసెంట్గా పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాను. ఓకే అండి, చెప్పండి. అయితే మాకు పెయిన్ అనేది ఇంకా అలా కంటిన్యూ ఉంది మేడం, 20 days అవుతుంది. ఓకే, అది మా మోషన్స్ అనేది గట్టిగా వస్తుంది. ఓకే, అది మనకు ఫ్రీ కావడానికి. ఓకే ఓకే అండి, ఓకే. ఆల్రెడీ వన్స్ సర్జరీ చేయించుకున్నారు కానీ మళ్ళీ మీకు ఆ సిమ్టమ్స్ అనేటివి రికర్ అవుతూ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ కూడా అవుతుంది. ఓకే, స్వెల్లింగ్ ఉందా అండి అక్కడ? ఉంది మేడం, స్వెల్లింగ్ ఉంది. పెయిన్? వాపే కదా మేడం. వాపది, వాపు ఉంది. నొప్పి ఉందా? నొప్పి కూడా ఉంది మేడం. అసలు మోషన్కి వెళ్ళేటప్పుడు అసలు బాగా పెయిన్ మేడం. ఓకే అండి, సో ఇది మనకి స్వెల్లింగ్, పెయిన్ అండ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మీరు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు కాబట్టి గ్రేడ్ అంటే మనం ఇందాక పైల్స్లో మీకు గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పడం జరిగింది. సో ఎక్కువగా సివియర్గా ఉన్న వాళ్ళు సర్జికల్ వరకు వెళ్తుంటారు. కానీ మీకు కాజేటివ్ ఫ్యాక్టర్ అంటే దేనివల్ల మీకు ఈ పైల్స్ వచ్చింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రికరెన్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మేజర్గా ఇది ప్లే చేస్తుంది. అంటే మీకు ఈ సమస్య అనేది మోషన్ అంటే కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మీకు మలబద్ధకం ఉందనుకోండి, సో అలాంటి దాని వల్ల వస్తుందా, దేని ద్వారా వస్తుంది, ఎంత తీవ్రంగా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. సో మీకు హోమియోపతిలో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే దాని ద్వారా మీకు అదే గ్రేడ్లో ఉన్నా కానీ మీకు కంప్లీట్గా తగ్గడం, దాంతోపాటు రికరెన్స్ రేషియో కూడా ఉండకపోవడం, దేని ద్వారా వస్తుంది ఆ కాజ్ కూడా మీకు కంప్లీట్గా తగ్గడం అనేది జరుగుతుంది. సో ఫర్దర్గా మీకు సర్జరీని అవాయిడ్ చేసుకుంటూ మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకొని వాటిని తగ్గించుకునే ఛాన్స్ అనేది ఉంది. రైట్ మ్యామ్, అయితే పైల్స్, ఫిషెస్, ఫిస్టులతో పాటు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అదే డెఫినెట్గా అంటే వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఎక్కువగా ఉంది, లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. బ్లీడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, బ్లడ్ లాస్, కంటిన్యూస్గా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే రక్తహీనత అంటాం. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వీక్ అవ్వడం, ఎలాంటి పని చేసుకోలేకపోవడం, అంటే నడిచినప్పుడు ఆయాసంగా ఉండడం, సో ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లైఫ్ థ్రెటనింగ్ సమస్యలు అనేవి పెద్దగా ఏమీ ఉండవు, కాకపోతే లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు చేసుకునే పని చేసుకోలేకపోవడం,
లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువగా పని చేయలేరు, వీక్నెస్ అయిపోతారు. డ్రైవింగ్ ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పని చేసుకోలేరు. సో అలా వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు. సో వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లోనే వీటిని చూసుకొని స్టార్టింగ్లోనే వీటిని తగ్గించుకుంటే వాళ్ళకి ఆ రికరెన్స్ టెండెన్సీ ఉండకుండా, ఎక్కువ కాంప్లికేట్ అవ్వకుండా త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనేవి పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి ఏ రకంగా రీజన్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో వాళ్ళ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కంటిన్యూస్గా ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఇలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి మెటబాలిజం కూడా స్లో అవుతుంది. యాజ్ వాళ్ళ వెయిట్ పెరిగే కొద్దీ వాళ్ళ బాడీలో మెటబాలిజం స్లో అవడం వల్ల అన్ని ఫంక్షనల్ యాక్టివిటీస్ స్లో ఉంటాయి. సో వాళ్ళకి ఇలాంటి కాన్స్టిపేషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్, మలబద్ధకం ఇవి ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళలో కూడా ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని కూడా చెప్పొచ్చు ఇలాంటి సమస్యలు రావడానికి. అయితే మ్యామ్, చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది? ఓకే. సో పిల్లల్లో యూజువల్లీ అంటే వాళ్ళ ఏజ్ని బట్టి 2 years 3 years అలాంటి వాళ్ళకి ఈ మోషన్ హ్యాబిట్స్ అనేవి రోజుకి 2 to 3 times ఉంటాయి. లైక్ 1-2 years పిల్లలకి. సో ఏజ్ పెరిగే కొద్దీ అది కాస్త తగ్గుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మలబద్ధకం అనేది ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ద్వారా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళకి ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వడం, అంటే వాటర్, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు, బటర్ మిల్క్ ఇలాంటివి ఇస్తూ ఉండడం, లేదంటే ఎక్కువ ఫైబర్ ఉండేలాగా ఫుడ్ని మేనేజ్ చేయడం, డైజెషన్ ఇబ్బందిగా ఉండేటట్టుగా కాకుండా ఈ సింపుల్ ఫుడ్ని, బ్లెండ్ ఫుడ్ని పెట్టడం వల్ల వాళ్ళకి ఇలాంటి సమస్యల నుంచి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. రైట్ మ్యామ్. అండ్ పైల్స్ ఫిషర్ ఫిస్టులా ఇట్లాంటి సమస్యలతో స్టార్టింగ్ స్టేజ్లో బాధపడుతున్న పేషెంట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఓకే. మెయిన్గా ఇలాంటి సమస్యలు సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వల్ల అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందనేది చూసి కూడా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళకి మటుకి యానోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ లేదంటే కొలనోస్కోపీ ఇలాంటి ప్రొసీజర్స్ చేయించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందనేది చూసి డయాగ్నోస్ చేయడం. ఏదైనా కానీ రికరెంట్గా సర్జరీస్ వెళ్ళిన వాళ్ళకి కావచ్చు, లేదంటే చాలా క్రానిక్గా చాలా ఇయర్స్ తరబడి, కొంతమంది 5 years 10 years నుంచి కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొద్దిమంది ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేయించుకొని కూడా మళ్ళీ రికరెన్స్గా ఇది వచ్చి బాధపడుతూ ఉంటారు. సో ఏ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ఫార్ములాస్తోని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వ్యాధి అనేది మూలాల నుంచి తగ్గడం, అక్కడ ఉన్న గడ్డలు కరిగిపోవడం, అండ్ ఏదైనా ఫిస్టులా ఉంటే అది కంప్లీట్గా హీల్ అయిపోతూ వాళ్ళకి రికరెన్స్ అంటే మళ్ళీ ఏర్పడే ఆ టెండెన్సీ అనేది కూడా తగ్గుతూ కంప్లీట్గా తగ్గడం అనేది జరుగుతుంది. రైట్ మ్యామ్. సో మొత్తంగా పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఇట్లాంటి సమస్యలకు హోమియోపతిలో చికిత్స విధానాలకు సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి.